డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా ప్రభుత్వంలో, రాజ్యాంగంలో, పరిపాలనలో మతాతీతంగా ఉండాలి, కులాతీతంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, సోదరత్వంగా ఉండాలి, సౌభాతృత్వంతో ఉండాలి, సమానత్వంతో ఉండాలి అని చెప్పాడు. దానిపైన ప్రమాణం చేసి కూడా వీళ్ళందరూ వచ్చారు. అలాంటి సోదరత్వాన్ని, అలాంటి సమానత్వాన్ని పోషించేటువంటి దానికి నా ఇష్టాలతో పని ఉంటే నేను ఇలా పుట్టిన, కానీ ఇలా చావను అని చెప్పి, నేను హిందువుగా పుట్టినా హిందువుగా చావను అని చెప్పి సమానంగా చూసేటువంటి బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. రాజ్యాంగ దీనిగా ఉన్నాడు, అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి పాలకులు మరి ఎందుకు సార్ అట్లా చేయరు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బౌద్ధం అనేది ఒక సమానత్వాన్ని ప్రబోధించింది. బౌద్ధం కులానికి వ్యతిరేకంగా పోరాడింది. బౌద్ధం మానవవాదాన్ని చెప్పింది. దైవం గురించి చెప్పలేదు. దైవం అంటే మీరు మాధవుడికి సేవ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అదేం చెప్పలేదు. అవన్నీ ఒట్టిదని చెప్పింది. అవన్నీ కల్పనలు. బుద్ధుడికి జ్ఞానోదయం అవడం అని అంటే అర్థం ఏంటంటే, ఆయన బోధి వృక్షం కింద కూర్చొని ఇతర ఋషులు చేసినట్టుగానే తపస్సు చేస్తూ ఉంటే ఈ జుట్టు పెరుగుతుంది తప్ప ఏమీ కావట్లేదు. ఏమిటి అంటే, గో బ్యాక్ టు సొసైటీ. నా సమాజ రుగ్మతలకు అన్నిటికీ కారణం సమాజమే. సమస్య పుట్టింది సమాజంలో కాబట్టి పరిష్కారం కూడా సమాజంలో ఉంది. కాబట్టి నీ కోరికలు అనంతంగా పెరుగుతూ ఉంటే, నీ అవసరాలు అనంతంగా పెరగడం వల్ల వాటిని సాధించడం కోసం నువ్వు అన్యాయాలకు పోబోతున్నావు అనేది. అందుకనే బౌద్ధం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశాలు ఖచ్చితంగా ముందుకెళ్తాయి. సార్, మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఈ కులమత ఘర్షణలు, ఉన్మాదాలు అరికట్టడానికి ఏం చేయాలంటారు? అరికట్టడము అని అంటే, ఇప్పుడు అనేక మంది నారాయణ గురుస్వామి, అనేక మంది ఉద్యమకారులు, గురజాడ ఆయన చెప్పాడు, మతములన్నీ మాసిపోవును, కులములన్నీ కూలిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచివేలు. అందుకని వీళ్ళందరూ చేశారు. కానీ వీళ్ళ తర్వాత ఇప్పుడు మనం ఎవరు సంఘ సంస్కర్తలు అంటే స్వతంత్రానికి ముందున్న వాళ్ళ గురించి చెప్తున్నాం, కానీ స్వతంత్రం తర్వాత ఒక్కడు కూడా లేడు. అందుకని ఇప్పుడు భారతదేశంలో సంస్కరణ ఉద్యమాలు పెరగాలి. ఇప్పుడు ఎవరు కన్యాశుల్కం ఉన్నది, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కానికి వ్యతిరేకంగా, చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా ఇప్పుడు మంత్రం అదే ఉంది. అష్టవర్ష భవత్ కన్య అని దానం చేసేటప్పుడు 8 ఏళ్ల అమ్మాయిని నీకు ఇస్తున్నాను, 30 ఏళ్ల ఆవిడని కడుతున్నారు. పెళ్లి చేసుకునేది 30 ఏళ్ల ఆవిడ, అదే చదువుతున్నారు. అంటే ఇప్పుడు కట్నం ఎంత వచ్చింది అంటున్నాం, కానీ మంత్రం ఏమిటి అనేది ఎవరికి తెలియదు కదా. అందుకని మాంగళ్యం తంతునామేనా అంటే వాడేమనుకుంటున్నా అంటే మాంగళ్యం కట్టిన తర్వాత భార్యను తన్నచ్చు అనుకుంటున్నాడు. అందుకని మాంగళ్యం తంతునేనా, ఇక నేను నిన్ను తంతాను అనేది చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఈ రకంగా ఆ మంత్రం యొక్క అర్థాన్ని అంతే అనుకుంటారు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ నిర్మూలన అనేది మనం ఖచ్చితంగా మ్యారేజెస్ దగ్గర మార్చగలం. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. జరిగేది ఒక్కటే. ఇప్పుడు పుట్టుక ప్రకృతి సిద్ధమైంది, మళ్ళీ చావు కూడా ప్రకృతి సిద్ధమైంది. కానీ వివాహం అనేది మానవుడి యొక్క ఒప్పందం మీద జరుగుతుంది. సో ఈ ఒప్పందం జరిగే దగ్గర కులాన్ని కనుక నిర్మూలించుకొని మనం అవతల కులం లేకుండా మనిషిని మనిషిగా చూసే ఒక ఉద్యమం రావాలి. అటువంటి సంఘ సంస్కర్తలు లేకపోవడం మూలానే సంస్కరించబడటం లేదు. సతీసాగమనం రాజా రామ్మోహన్ గారు, వితంతు వివాహం కందుకూరు వీరేశలింగం, చైల్డ్ మ్యారేజెస్ కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు. తర్వాత చెప్పండి, కట్నాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఎక్కడున్నాయి? కట్నం ఇంతకుముందు శ్రమజీవుల్లో ఉండేది కాదు. వాళ్ళు కూడా డాక్టర్ అంటే ₹1,00,00,000. అందుకని వృత్తిని బట్టి, కులాన్ని బట్టి కాదు, ఇప్పుడు వృత్తులను బట్టి కట్నాలు వచ్చేసినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం కనుక వస్తే, కులాంతర వివాహాలు కనుక పెరిగితే అప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది. జరగాలి అని అంటే భూస్వామ్య విధానం నుంచి భారతదేశం విముక్తి కావాలి. అప్పటిదాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది.